శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 28 జనవరిలో ఈ ఉదయకాలం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో రెండో భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగం చేత మనతో మాట్లాడుతున్నారు. రెండు తలంపులు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి తలంపు ఏంటంటే, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అనేటువంటి మాట. నీవు అతని చేతి పని దీవించుట చేత. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖనాలు ఎప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఏదో పైపైకి చదువుతున్నామట్టుగా, ఏదో పైపైకి విని బోధిస్తున్నామట్లుగా కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఒక విలువైనటువంటి డైమండ్స్ లాగా ఎప్పుడైతే మనం భావిస్తామో, వజ్ర వైడూర్యాలకి ఎలాగ విలువిచ్చి వాటిని ఎలాగా ఒక మిస్ అయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు ఎంత క్యూరియాసిటీతో వెతుక్కుంటామో, దేవుని వాక్యాన్ని కూడా అంతగా ఆసక్తి కలిగి పరిశీలన చేసినప్పుడు విలువైనటువంటి ముత్యాలు లాంటి దేవుని యొక్క మాటలు మనకు దొరుకుతాయి. ఇక్కడ మనం గమనిస్తే అపవాది చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. దేవుని ఎదుట దుష్టుడైనటువంటి వాడు, అపవాదైనటువంటి వాడు సాతాను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, అయ్యా, ఆ ఏబునటువంటి వ్యక్తి ఆయన చేతి పనిని నీవు దీవించావు. భూమి మీద ఒక మనిషి తన చేతి పని అనేటువంటిది, తను సంపాదించేటువంటి దాన్ని దీవించేటువంటి వారు దేవుడు అని చెప్పేసి స్వయాన అపవాది చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించండి. మనం చాలాసార్లు అనుకుంటాం, మన చేతి పనుల ద్వారా మనం వృద్ధి చెందుతున్నాం, మనం ఎంత కష్టపడితే అంత వృద్ధిలోకి వస్తాం, మనం ఎంతగా మనం ప్రయాసపడితే మనం అంత దీవించబడతాం అని పొరపాటు పడుతుంటాం. దీవించబడాలి అంటే దీవించేటువంటి ఆయన్ని మనం మర్చిపోకూడదు. దీవించటానికి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ఎరిగినప్పుడు ఆ దేవుని చేత నువ్వు దీవించబడాలి. నువ్వు కష్టపడటం వల్లేనో, నువ్వు ప్రయత్నం చేయటం వల్ల, నువ్వు ప్రయాసపడటం వల్ల, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఈ ప్రాంతం వదిలిపెట్టి మరో ప్రాంతం, ఈ ప్రాంతం వదిలిపెట్టి మరొక స్థలానికి వెళ్ళినంత మాత్రాన మనం అభివృద్ధిలోనికి రాలేం, ఆస్వాదించబడలేం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమనిచ్చును అంటాడు జ్ఞానటువంటి సొలొమోను. అలాగే మరొక మాట భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, యెహోవా నీవు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటికి కూడా ఆశీర్వాదకరంగానే ఉండదు. అపవాది జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీవు అతని చేతి పనిని దీవించుట చేత. మొదటి తలంపు. రెండవ తలంపు, అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. దేవుడు దీవించువాడు మాత్రమే కాదు దేవుని బిడ్డ. దేవుడు మనం ఉండేటువంటి ప్రాంతంలోనే, మనం ఉండేటువంటి స్థలంలోనే మనలను బహుగా విస్తరింపజేసేవాడు. అంటే మన యొక్క స్థితిని, మన స్థాయిని పెంచేటువంటి వాడు దేవుడు. మనం పెరగాలనుకుంటే పెరగలేం. మన స్థాయి పెంచుకోవాలి, మన స్థితి పెంచుకోవాలి, మన పొజిషన్ పెంచుకోవాలి, మన యొక్క ప్రాపర్టీని పెంచుకోవాలి, మన పవర్ పెంచుకోవాలనుకుంటే అది మనం పెరగం. దేవుడు పెంచేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు హెచ్చించేటువంటి వాడు, దేవుడు మనల్ని విస్తరింపజేసేవాడు, మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని విస్తరింపజేసేవాడు. ఎంతగా విస్తరింపజేసాడంటే, భక్తుడైనటువంటి ఏబును దేశంలోనే విస్తరింపజేశాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, అడ్డదారిలో విస్తరించుచున్న వారు ఉన్నారు, అక్రమంగా విస్తరించుచున్న వారు ఉన్నారు, దోచుకుంటూ విస్తరించుచున్న వారు ఉన్నారు, దుర్మార్గంతో అన్యాయంతో దోచుకుంటూ విస్తరించబడుతున్న వారు ఉన్నారు.
అది వారికి ఏ నెమ్మది ఉంటుంది? అది ఎంత కలిగి ఉంటే మాత్రం ఏం ప్రశాంతత ఉంటుంది? కానీ దేవుని చేత దీవించబడితే, దేవుని చేత విస్తరించబడితే, దేవుడే దీవించాడు కాబట్టి, దేవుడే విస్తరించాడు కాబట్టి జీవితాలు నెమ్మదిగా ఉంటాయి. కుటుంబాలు సస్యశ్యామలంగా, కుటుంబాలు సమాధానకరంగా, కుటుంబాలు అన్యోన్యంగా ఉండగలుగుతుంటాయి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం కూడా మన చేతిలో పనిని దీవించమని దేవుణ్ణి అడుగుదాం. మన చేతి పని వృద్ధిపరిచి విస్తరింపు చేయమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అట్టి రీతిగా ఆస్వాదించి అభివృద్ధిపరచునగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఏబు ఏ దేశంలో ధనవంతుడు? ఏబు భక్తుడు ఏ దేశంలో, అంటే ఏ దేశానికి ధనవంతుడిగా గుర్తింపు పొందాడు? ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మిసెస్ అనితా సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతలు 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయును, నీవు జీవించే సంవత్సరం అధికమవుతాలు సెలవిచ్చేట్లుగా దేవుడు ఇలాంటి దయాకిరీటాలు అనిత గారికి ఇంకా అనేకం అనుగ్రహించినగాక. అలాగే మరొకరు మిసెస్ భార్గవి నరేష్ గారికి, మరి వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథాలు జ్ఞాపకం చేసినట్లుగా ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలను సెలవిచ్చేట్లుగా మరి దేవుడు వారికి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ లేఖనాలను స్థిరపరచునుగా. మరొకరు పాప జ్ఞప్తిగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, మరి సంవత్సరం మన దయాకిరీటానికి ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునని సెలవిచ్చేట్లుగా మరి జ్ఞాపికకు దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో మరి దేవుడు ఉన్నతంగా బిడ్డను ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఏ ఉదయనైనా దివ్యమైనటువంటి లేఖన మర్మాల చేత నాతో స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడినందుకు వందనాలు. భక్తుడు ఏబునా ప్రభ ఏ రీతిగా నన్ను తన చేతిలో కష్టార్జితాన్ని ప్రభ మీరు దీవించినప్పుడు నాయన ఆ దేశంలో తను ఎంతగా విస్తరింపజేసేటటువంటి సత్యాన్ని, అపవాది యొక్క సాక్ష్యాన్ని బట్టి నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే ప్రభ. దేవభక్తుడు 23వ కీర్తన దావీదన్నట్లుగా, నా శత్రువులు ఎదుటి నువ్వు నా భోజనాన్ని సిద్ధపరుస్తావని సెలవిచ్చట్లుగా, శత్రువు ప్రశంసించే విధంగా, శత్రువు మమ్మల్ని కొనియాడే విధంగా నిలవబెడతానని సెలవిచ్చట్లుగా నా తండ్రి, అటు రీతిగా నా ప్రభ మరి మా పితరులైనటువంటి దేవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏబు మరి భక్తులైనటువంటి వారిని నిలవబెట్టారు. దేవా ఆ లేఖనాలు మా పట్ల కూడా, మీ మాట వాగ్దానాలు మా పట్ల కూడా స్థిరపరచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అటు రీతిగా నాయన నమ్మి విశ్వసించిన ఆయన మీ కార్యాలు పొందుకునేటువంటి వారుగా, మీ ద్వారా దీవించబడి విస్తరించబడేటువంటి వారుగా దేవా ఈ ఉదయం ఆశిస్తున్నటువంటి అయా మరి కనిపెడుతూ ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో మీ కార్యాలు జరిగిస్తూ సహాయం చేయండి. ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి అనిత గారిని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భార్గవి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాప జ్ఞప్తి కానీ మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డ నా తండ్రి ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చాను. వారి తల్లిదండ్రులు ప్రభా మరి అయ్యా మరి రత్నకుమార్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి అభివృద్ధిపరచమని మరొక పర్యాయం టీఆర్ఎస్ నిద్రాహను చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులు సమర్పిస్తూ ఈ సంవత్సర వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.